హలో ఎవ్రీవన్. ఇప్పుడు సిఎస్సి వాళ్ళకి అప్డేట్ అయిన సిలబస్ ఏంటి? రిమూవ్ అయిన సిలబస్ ఏంటి? అసలు వెయిటేజ్‌లో వచ్చిన చేంజెస్ ఏంటి? అన్న దాని గురించి మనం ఈ యొక్క వీడియోలో కంప్లీట్‌గా క్లియర్‌గా తెలుసుకుందాం. ఫస్ట్‌లీ అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ సబ్జెక్ట్ వైస్‌గా వాళ్ళు అలాట్ చేసిన వెయిటేజ్ ఎంత? అన్నది మనం ఫస్ట్ చూసుకుందాం. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ దీనికి 6 మార్క్స్. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌కి 6, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్స్‌కి 8 మార్క్స్, డేటా స్ట్రక్చర్స్ త్రూ సి 10 మార్క్స్, కంప్యూటర్ నెట్వర్క్ 6 మార్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్ 10 మార్క్స్, డీబీఎంఎస్ 8 మార్క్స్, జావా ప్రోగ్రామింగ్ 10 మార్క్స్, వెబ్ టెక్నాలజీస్ 8 మార్క్స్, బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ 6 మార్క్స్, ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ 6 మార్క్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ 8 మార్క్స్, పైథాన్ ప్రోగ్రామింగ్ 8 మార్క్స్. ఇందులో వెయిటేజ్ చూసినట్లయితే ముందు డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌కి 8 మార్క్స్ ఉండేవి మినిమమ్. అయితే ఇప్పుడు దాన్ని 6 మార్క్స్‌కి రెడ్యూస్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ కూడా అంతే 8 మార్క్స్ ఉండేది. దాన్ని కూడా ఇప్పుడు 6 మార్క్స్‌కి రెడ్యూస్ చేశారు. నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అది 12 మార్క్స్ ఉండేది బేసిక్‌గా. ఇప్పుడు దాన్ని 6 మార్క్స్‌కి రెడ్యూస్ చేసేశారు. ఆపరేటింగ్ సిస్టమ్ ముందులానే ఉంది. డీబీఎంఎస్ కూడా సేమ్ లైక్ బిఫోర్ అండ్ జావా ప్రోగ్రామింగ్ కూడా ముందులానే ఉంది. డబ్ల్యూటీ కూడా ముందులాగానే ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే C23 రెగ్యులేషన్ ప్రకారం 3 సబ్జెక్ట్స్ అనేవి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. అందులో బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ దట్ ఈస్ ఐఓటీ. ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి యాడ్ ఆన్ అయ్యాయి. సో ఇది ఓవరాల్‌గా సిఎస్సి వాళ్ళకి ఉన్న సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ వెయిటేజ్. కోర్ సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ సబ్జెక్ట్ వైస్ వెయిటేజ్. అయితే ఇక్కడ సబ్జెక్ట్ వైస్‌గా ఒకసారి సిలబస్ ఏమేమి ప్రొవైడ్ చేశారు అన్నది క్లియర్‌గా చూద్దాం. డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌లోకైతే నెంబర్ సిస్టమ్స్, లాజిక్ గేట్స్, బూలియన్ ఆల్జీబ్రా, బేసిక్ కాంబినేషనల్ సర్క్యూట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్, రిజిస్టర్స్, అడిషనల్ కాంబినేషనల్ సర్క్యూట్స్. ఇక్కడ ఏవేవైతే ఇచ్చారో అది జస్ట్ వారు టాపిక్ నేమ్ మాత్రం వారు మెన్షన్ చేశారు. దాని లోపల కూడా ఇప్పుడు మనకి లాజిక్ గేట్స్ అని ఇచ్చారు. లాజిక్ గేట్స్‌లో కూడా డీప్ డౌన్, అండ్, ఆర్, ఎక్స్ఆర్ ఈ ఏవేవైతే గేట్స్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవాలి. అండ్ ఈ కాంబినేషనల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఇలా డీప్ డౌన్‌గా మీరు నేర్చుకోవాల్సి ఉంటది. వాట్ ఈజ్ వాట్ అన్నట్టు కాదు. ఆ యొక్క వారు మెన్షన్ చేసిన టాపిక్స్‌లో మీరు డీప్ డౌన్‌గా నేర్చుకోవాల్సింది ఉంటది. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. బేసిక్స్ ఆఫ్ ఎస్ఈ, డిజైన్స్ అండ్ లైఫ్ సైకిల్ మోడల్స్, సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, రిక్వైర్మెంట్ అనాలిసిస్, స్పెసిఫికేషన్స్, కోడింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, డీబగ్గింగ్, రియలబిలిటీ, క్వాలిటీ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్. ఇవి ఏవేవి టాపిక్స్ నువ్వు ఎక్కువ చదవాలి అన్నది నీకు ఎప్పుడు తెలుస్తుందంటే పీవైక్యూస్‌ని ప్రాక్టీస్ చేసినప్పుడు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్‌లోనే నువ్వు ఈ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద బిట్స్ వీరు ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ నుంచి ఉంటాయి. సో సిలబస్ నువ్వు చూసుకొని చదివేటప్పుడు పీవైక్యూస్‌ని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు నీకు అర్థమవుతుంది వాళ్ళు ఏమి ఇస్తున్నారు అని చెప్పి. నెక్స్ట్ సిమిలర్లీ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెస్ అంతే. డేటా స్ట్రక్చర్స్ త్రూ సి. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పర్టికులర్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో డేటా స్ట్రక్చర్స్ త్రూ సి కావచ్చు, జావా ప్రోగ్రామింగ్ కావచ్చు, పైథాన్ ప్రోగ్రామింగ్ కావచ్చు. ఇది మేము ఏ విధంగా చదవాలి అన్న క్వశ్చన్ మార్క్ కామన్లీ కొంతమంది స్టూడెంట్స్‌కి ఉంటూ ఉంటది. అంటే థియరీ పార్ట్ చదవాలా, ప్రోగ్రామాటిక్‌గా చదవాలా అని. సీ గైస్, థియరీ పార్ట్ మీరు చదవాలి, ప్రోగ్రామాటిక్‌గా కూడా మీరు చదవాలి. బికాజ్ ఈ సెట్‌లో ఇలా కూడా అడగొచ్చు. ప్రోగ్రామ్ ఇచ్చి ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ ఏంటి? ఆప్షన్స్ ఉంటాయి. కంపైల్ టైమ్ ఎర్రర్ అని ఉంటుంది, రన్ టైమ్ ఎర్రర్ అని ఉంటుంది, అవుట్‌పుట్ ఏదన్నా ఒకటి చూపిస్తారు. అలాగా మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. సో సింటాక్స్ అండ్ అలానే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ మీరు లాజిక్‌గా కూడా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సి ఉంటది. అప్పుడు మీరు మార్క్స్‌ని గెయిన్ చేయగలరు. కంప్లీట్‌గా థియరీ ఇస్తారా? కంప్లీట్‌గా ప్రాబ్లమాటిక్ ఇస్తారా? అంటే వి కాంట్ ఏబుల్ టు సే. 50-50 ఛాన్సెస్ ఉంటాయన్నమాట. థియరీకి ఒక 50% అలాట్ చేయొచ్చు. అండ్ అలానే ప్రోగ్రామాటిక్ ఒక 50% అలాట్ చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకొని చదవండి. నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఈ సబ్జెక్ట్ అయితే చాలా ఘోరంగా తగ్గించేశారు వెయిటేజ్. 6 మార్క్స్ వెయిటేజ్ తగ్గించేశారు. బట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఈ సబ్జెక్టు మీరు స్ట్రాంగ్‌గా కూర్చొని చదివినట్లయితే 4-5 డేస్‌లో ఈ సబ్జెక్ట్‌ని మీరు కంప్లీట్ చేసేయగలరు. అండ్ యూ హ్యావ్
మీ చేతుల్లో ఆ 6 మార్క్స్‌ని మీరు గెయిన్ చేసుకోగలరు. సో ఈజీ టు లెర్న్. ఏమేమున్నాయి? ల్యాన్ కాంపోనెంట్స్, డివైజెస్, నెట్వర్క్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, టోపాలజీస్, రిఫరెన్స్ మోడల్స్, టీసీపీ, ఐపీ, ఓఎస్ఐ మోడల్స్, నెక్స్ట్ అడ్రసింగ్, సబ్‌నెట్టింగ్, నెట్వర్క్ ప్రోటోకాల్స్, సెక్యూరిటీలో ఎన్క్రిప్షను, ఇంకా అలానే సెక్యూరిటీ థ్రెట్స్, సైబర్ క్రైమ్. ఈ సైబర్ క్రైమ్ ఇవెందుకొచ్చాయంటే సైబర్ సెక్యూరిటీ కూడా యాడ్ ఆన్ అయింది కాబట్టి. సో ఈజీ టు లెర్న్. ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ. కాన్సంట్రేషన్ చేసి చదివితే మినిమమ్ 4-5 డేస్‌లో యూ గైస్ కెన్ కంప్లీట్ దిస్ సబ్జెక్ట్. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అంతే సేమ్. ఇట్ లుక్స్ లైక్ హెవీ అన్నట్టుంటది. బట్ నో, అంత హెవీ ఏమి ఉండదు. చాలా ఈజీగుంటది. అంటే లైక్ మీరు కాన్సంట్రేషన్ చేసి చదివినట్లయితే ఈజీ ఉంటది. దేన్ని బేస్ చేసుకొని చెప్పగలుగుతున్నావు అక్క అంటే, గైస్ నేను చదివాను. యెస్. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడున్న 13 సబ్జెక్ట్స్‌లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్స్, డేటా స్ట్రక్చర్స్ త్రూ సి, కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, జావా ప్రోగ్రామింగ్, ఈ ఏవైతే సబ్జెక్ట్స్ ఇవి ఉన్నాయో ఈ సబ్జెక్ట్‌కి సంబంధించిన క్లియర్ కట్ నోట్స్ నేను నా డ్రైవ్‌లో ప్రొవైడ్ చేశాను. ఆ నోట్స్‌ని దయచేసి మీరు యాక్సెస్ చేసుకోండి. ఓకే. ఆ నోట్స్ ఎలా యాక్సెస్ చేసుకోవాలనేది ఈ ఈ యొక్క వీడియో లాస్ట్‌లో చెప్తాను. సో థాట్ మీకొక క్లారిటీ వస్తుంది. ఫైన్. ఇంకా చూసుకున్నట్లయితే సిమిలర్‌లీ డీబీఎంఎస్ ఉంది, జావా ప్రోగ్రామింగ్ ఉంది, వెబ్ టెక్నాలజీస్, బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్, ఐఓటీ, పైథాన్ ప్రోగ్రామింగ్. సో దీస్ ఆర్ ద కంప్లీట్ సిలబస్ అండ్ సబ్జెక్ట్స్ అలాంగ్ విత్ వెయిటేజ్. సో చాలా ఈజీ గైస్. మీరు ఈ మంత్ అండ్ అలానే మార్చ్ 10 లోపల కూడా ఈ కోర్ సబ్జెక్ట్స్ మీద మీరు స్ట్రాంగ్‌గా కూర్చొని చదివితే యూ గైస్ కెన్ ఈజీలీ కంప్లీట్ ద సిలబస్. నిజంగానే సిలబస్ కూడా మీరు కంప్లీట్ చేయగలరు. సో స్టార్ట్ చేయండి. ఇప్పటివరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇప్పుడన్నా స్టార్ట్ చేయండి. అండ్ ఎక్కడ స్టాప్ చేయకుండా కన్సిస్టెంట్‌గా ఉండండి ప్రిపరేషన్‌లో. అండ్ టీజీ పీపుల్ మీకు ఎప్పుడైతే సిలబస్ రిలీజ్ అవుతుందో దెన్ ఖచ్చితంగా మీకు కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో అప్ టు దెన్ స్టే ట్యూన్డ్ ఇన్ యువర్ ఈసెట్ ప్రిపరేషన్. సో ఇది ఈసెట్ వారియర్స్ మెయిన్ గ్రూప్ అనమాట. ఈ మెయిన్ గ్రూప్‌లో డిస్క్రిప్షన్ ఉంటది. ఇది డిస్క్రిప్షను. సో ఈ డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ లింక్ వచ్చేసి సిఎస్సి వాళ్ళకి సపరేట్‌గా నేను క్రియేట్ చేసిన గ్రూపు. సో ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వాలంటే లింక్ క్లిక్ చేసి త్రూ దాట్ వచ్చేయచ్చు. అండ్ కింద ఇదంతా ఒకసారి చదువుకుంటే క్లియర్‌గా అర్థమవుతది. తర్వాత డ్రైవ్ లింక్ యాక్సెస్ చేయాలంటే ఈ సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ మెక్ వర్క్షీట్స్ అంటే టెస్టులు పెట్టుంటాను నేను మీ సీనియర్స్‌కి. సో వాటిని యాక్సెస్ చేయాలంటే కింద ఒక డ్రైవ్ లింక్ ఇచ్చాను కదా! సో ఆ డ్రైవ్ లింక్ మీద క్లిక్ చేస్తే నేను మీకు యాక్సెస్ ఇస్తాను వితిన్ సమ్ మినిట్స్ ఆర్ అవర్స్. సో యాక్సెస్ ఇచ్చిన తర్వాత అందులోపల మీకు నోట్స్ ఉంటుంది, ఎంపీసీ నోట్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే వర్క్షీట్స్ అయితే నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే మీకు టెస్టులు పెడతా కాబట్టి. సో అందుకని ఇప్పుడు ఎంపీసీకి మాత్రం సంబంధించిన నోట్స్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేస్తే నాకు ఒక రిక్వెస్ట్ వస్తుంది. లింక్ క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుందన్నమాట. మీ మెయిల్ వస్తుంది. మెయిల్కి సంబంధించి ఒక మెయిల్ క్లిక్ చేసి రిక్వెస్ట్ యాక్సెస్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నాకు రిక్వెస్ట్ వస్తుంది, నేను యాక్సెస్ ఇస్తాను. తర్వాత కింద ఇచ్చింది ఒకటి నా యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్. సో యూ కెన్ ఫాలో మీ దేర్ ఆల్సో. ఒకవేళ మీరు ఈ సిఎస్సి అయితే ఇది సిఎస్సి గ్రూప్. సో సిఎస్సి గ్రూప్ బయో కూడా ఇదనమాట. సో ఇందులో సిఎస్సి గ్రూప్కి సంబంధించి సిఎస్సి బ్రాంచ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ యొక్క డ్రైవ్ లింక్ ఇది. అండ్ అగైన్ మై యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్స్. సో ఈ డ్రైవ్ లింక్ కూడా సేమ్ ఇందాక నేను చెప్పిన ప్రాసెస్సే, అలా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు.